ఆవు పాలిస్తుంది, అభిషేకం ఎవరు చేసుకుంటారు? పాలు తెచ్చుకున్నవాడు చేసుకుంటాడు. ఫలితం ఎవరిది? ఆవుకి వేస్తారా? ఏమీ ఉండదు. ఆవు పాలిచ్చింది కదండి, పతికున్నన్నాళ్ళు స్వామివారికి అభిషేకం చేశాం కదా, మరి ఆవుకు ఫలితం లేదా? ఏమీ లేదు. తెచ్చుకున్న వాడికి, గడ్డి పెట్టిన వాడికి, పాలు పోసి అభిషేకం చేసిన వాడికి తిరియక్కుకుండేటటువంటి పరిమితి అది. అది ఇంకా ఏమీ చేయలేదు. ఆ ఉపాధులు ఉన్నా అవన్నీ కూడా దురదృష్టవంతమైన ఉపాధులు. ఏ కోణంలో ఈశ్వరార్చన చెయ్యలేవు. ఇంకా సుందరకాండ ఏం వింటాయి? సుందరకాండ ఏం చదువుతాయి? అది ఒక్క దీనికే అర్హత. ఇది పడిపోతుంది, వచ్చిన గొడవ ఇది ఉండదు. ఎప్పుడు పడిపోతుంది తెలియదు. ఎప్పుడో అంటాయండి, అప్పటి వరకు ఉంటుందని నమ్మకం ఏంటి? ఉన్న సమయం చాలా అపురూపం. కాబట్టి దీన్ని వాడవలసిందే ఈశ్వరార్చనకి. అన్నిటికన్నా ప్రధాన కారణం అదే. కాబట్టి మీరు అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం ఏమిటంటే పునర్జన్మ. పునర్జన్మ ఉన్నది అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నాడని గుర్తు. పునర్జన్మ ఉన్నది అని అంగీకరించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? బొట్టు పెట్టుకుంటాడు. బొట్టు పెట్టుకోలేదనుకోండి, వాడు సనాతన ధర్మములో ఉన్నవాడు కాడు అని గుర్తు. నేను నమ్మను వేదాన్ని, నేను నమ్మను ఉపనిషత్తుల్ని, నేను నమ్మను ఈశ్వరుణ్ణి, నేను నమ్మను పునర్జన్మ ఉంది అని బొట్టు లేకపోతే వాడు ఎన్ని చేసినా నేను అంగీకరించనని చెప్పి కూర్చున్నవాడు కాబట్టి వాడికి ఆ ఫలితం లేదు. బొట్టు పెట్టుకుంటే వాడు అంగీకరించినట్లు గుర్తు. అందుకే బొట్టు అంత ప్రధానమైపోయింది. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడని గుర్తు బొట్టు పెట్టుకోవడం. అది అంగీకరించని వాళ్ళు ఎవ్వరూ బొట్టు పెట్టుకోరు. అందుకే బొట్టు పెట్టుకోని వాళ్ళు అందరూ కూడా పునర్జన్మ సిద్ధాంతం వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలలో ఉండదు. అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను, నేను సుందరకాండ గురించే మాట్లాడతాను. కాబట్టి శూలముద్గర